నర్సిరెడ్డి గారు, మీరు నగర పట్టణాల విద్య, ముఖ్యంగా హైదరాబాదు ఈ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి విద్య గురించి, హైదరాబాద్ లో 500 పాఠశాల గురించి చెప్పారు. ఇప్పుడు ఈ 500 పాఠశాల పరిస్థితి ఎట్లున్నా, ఆ 500 పాఠశాలలో ఆ విద్యకు సరిపోయేంత ఉపాధ్యాయులు గాని, ఆ విద్యార్థులకు కావలసినటువంటి బేసిక్ కమ్యూనిటీస్, కనీసం సౌకర్యాలు గాని ఉన్నాయా? ముందే చెప్పాను, మౌలిక వసతులు లేకపోవడం వలన ఆ బల్లలో పిల్లలు సరిగా చేరటం లేరు. ఎందుకంటే కమ్యూనిటీ హాల్లో పెట్టి తరగతికు గది లేనప్పుడు ఎవరు చేరరు. రెండవది, టీచర్లు ఉన్నారా అంటే ఉన్నారు అనిపిస్తారు. వాస్తవంగా మన దేశంలో విద్యా హక్కు చట్టం చేయటమే గొప్ప విషయంగా భావించినాం. కానీ విద్యా హక్కు చట్టంలో ఉన్న లోపాన్ని సరిదిద్దటంలో ఎవరం కూడా పెద్దగా ప్రశ్నించలే. నేను కూడా అప్పుడు సంఘ నాయకుని ఉన్నా కూడా అంత పెద్ద గుర్తించలేదు. తర్వాత ఎమ్మెల్సీ అయినాకనే గుర్తించిన. అక్కడ ఉన్న లోపం ఏంటంటే, పిల్లల సంఖ్య బట్టి టీచర్లు నియమంటారు. ప్రైమరీ స్కూళ్ళల్లో 60 లోపు పిల్లలు ఉంటే 2 టీచర్లు చాలంటారు. ఓకే. కానీ ప్రైవేట్ రంగం ముందుకు వచ్చినాక, ప్రైవేట్ లో మీరు ఎక్కడ చూడండి 5 తరగతులు ఉంటాయి, తరగతికి ఒక టీచర్ ఉంటాడు తప్ప ఆడ పిల్లలు ఎంతమంది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే 60 లోపు పిల్లలు ఉంటే 2 టీచర్లు చాలండి. 2 టీచర్లు ఒకరు సెలవు పెడితే ఒక్కరే కనిపిస్తారు. ఇది ప్రధానమైన లోపం, దీన్ని అధిగమించాలి. అందుకొరకు ప్రైమరీ స్కూల్ అంటే ఇప్పుడు ఒకప్పుడేమో 1 నుంచి 5 తరగతులు, ఇప్పుడు ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు తరగతికో టీచరు, ఒక హెడ్ మాస్టరు, తరగతికో గది, ఒక 10 గదులు, 8 మంది టీచర్లతో నడిపితే బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ రకంగా తీర్చిదిద్దాలి. అట్లా కాకుండా ఆడ 20 మంది ఎవరు కాబట్టి 2 టీచర్లు ఇచ్చిన 60 గంటలు అని మీరు చెప్పే దగ్గర, ఉపాధ్యాయులు కూడా ప్రజా సంఘంలో భాగం, ఉపాధ్యాయ సంఘాలు కూడా మీరు చెప్పేటువంటి దాంట్లో భాగం. ఆ ఉపాధ్యాయులు గాని, ఉపాధ్యాయ సంఘాలు గాని వాళ్ళు స్వయంగా అందులోనే ఉన్నారు కనుక, వాళ్ళు మిగతా మీలాంటి ఏపీటీఎఫ్ లాంటి సంస్థలతో పాటు మీలాగానే ఆలోచించి ఒక ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ గా గానీ, ఒక ఉద్యమంగా కానీ తీయాలనేటువంటి సంఘాలు ఏమైనా ఉన్నాయా? ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు మీరే పేర్లు చెప్పారు. ఇలాంటి సంఘం అంటే నేను ESUTF కిందకి వస్తా. ఓకే. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. మీరు TPTF కూడా చెప్పారు, వీళ్ళు వస్తారు. ఇవన్నీ ఒక అభ్యుదయ భావ సంఘాలు. హక్కులు బాధ్యతలు 2 నేత్రాలు అని చెప్పి మేము అనుకున్న సందర్భం ఉంది. తర్వాత హక్కులకై కలబడు, బాధ్యతలకై నిలబడు అని చెప్పి వాళ్ళు కూడా అన్న సందర్భం. హక్కులకు కలబడినంత ప్రబలంగా బాధ్యతల కాడికి వచ్చే వరకు తగ్గిపోతుంది. తగ్గిపోవటమే కాదు, ఇప్పటికి వచ్చే వరకు ఒక కొత్త ధోరణి కూడా వచ్చింది. నా ఉద్యోగం ఉంటే చాలు, పిల్లల సంగతి ఏంది, బడి సంగతి ఏంది అనేది ఆలోచించే స్థితిలో కూడా తగ్గిపోతున్నది. ఇది ప్రమాదకరమైంది. నేను ఇంటర్నల్ గా అనేక సార్లు చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, పిల్లలు ఉంటేనే బడి ఉంటది, బడి ఉంటేనే టీచర్ ఉంటాడు, ఈ 3 ఉంటేనే సంఘం, ఈ 3 నిలబడితే సంఘం. కాబట్టి సంఘం ప్రాధాన్యత 4వది. ఈ పద్ధతిలో మీరు పనిలో మార్పు చేసుకోకపోతే చాలా ఇబ్బందులు ఉంటది. కానీ ఈ సమాజంలో వాళ్ళు కూడా ఒక భాగమే కాబట్టి ఉద్యోగంగానే చూస్తున్నారు తప్ప దాన్ని ఉద్యమంగా చూడటం సాధ్యం కావటం లేదు. అందుకే నేను ప్రజాసంఘం మొత్తం సంఘాలలో యూటీఎఫ్ కూడా ఒక బలమైన సంఘం, లేక ఒక ప్రధానమైన సంఘం. మరి యూటీఎఫ్ గా మీ సభ్యులైనా సరే ఈ పిల్లల్ని పెంచడానికి, బేసిక్ కమ్యూనిటీస్ పెంచడానికి ఆ గ్రామాల్లో గానీ, ఈ పట్టణాల్లో గానీ ఆ ప్రభుత్వాల పైన లేక ప్రజాప్రతినిధుల పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు, లేక ఎలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారు? ప్రతిపాదనలకు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదనలన్నీ యూటీఎఫ్ కూడా చేస్తున్నాయి. ఓకే. కానీ ఒత్తిడి తీసుకురావటంలో గానీ, ఉపాధ్యాయులుగా తమకు తాము పనిచేస్తే కూడా ఎన్రోల్మెంట్ పెరిగే కొన్ని సందర్భాలు ఉంటాయి. ఈ పనిలో కూడా అనుకున్న దాంట్లో స్థాయిలో లేరు, కొద్ది మంది మాత్రమే చేస్తారు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో 10% స్కూళ్ళు పర్వాలేదు, ఏది పెరుగుతుంది ఎన్రోల్మెంట్ 10%. కానీ 10% అనేది చాలా తక్కువ. 90%లో తగ్గుతుంటే 10%లో పెరుగుతుంటే ఉపయోగం ఏం లేదు. మరి 90% తగ్గేదాన్ని చూపించి ప్రభుత్వాలు ఇదే అదునుగా భావించి రేషనలైజేషన్ పేరుతోటి వాటిని మూసేసే ప్రమాదం కూడా ఉంది కదా. తప్పనిసరిగా ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు 4వ ఏడు ఉంటుంది, అది మూసేస్తే 3వ ఏడు ఉంటుంది, అది మూసేస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాలు మొత్తం కూడా ఎప్పటి నుంచి అంటే, చంద్రబాబు 95 తర్వాత చూస్తే మొత్తంగా ప్రభుత్వ బళ్ళను ఎలా మూసేయాలనే విధానంలోనే కొనసాగుతున్నాయి తప్ప ఎక్కడ ప్రభుత్వ బడిని నిలబెట్టాలంటే లేదు. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను తిరగదోడతా అని చెప్పారు, కానీ ఇప్పటికి తిరగదోడుతున్న పరిస్థితి నాకేం కనిపిస్తలేదు. మరి ఇప్పటికైనా ఏదైనా చేస్తారా లేదా పరిశీలించవలసి ఉంది. చాలా సంతోషం నర్సిరెడ్డి గారు, చాలా అంటే నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్పారు. చూశారు కదా మిత్రులారా, పరిస్థితి ఎలా ఉందో విద్యా అందులో పట్టణాల్లో, అందులో హైదరాబాద్ నగరంలో ఎలా ఉందో చూశారు. పాలక వర్గాల యొక్క పరిస్థితి కూడా వారు చెప్పారు. ఇలాదో కాంగ్రెస్, నిన్నేదో BRS గా దాదాపు దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ ఉన్నాయి. మరి ముఖ్యంగా 3-4 ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పారు. మీ ప్రశ్నలు పంపించండి, నర్సిరెడ్డి గారితో జవాబులు చెప్పిద్దాం. మర్చిపోకండి, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటాన్ని, షేర్ చేయటాన్ని, లైక్ చేయటాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.